మద్యపానం నిషేధం, ధూమపాన నిషేధం వింటాం. కానీ చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఐస్ క్రీములు గ్రామంలోకి రావద్దంటూ ఒక గ్రామం నిషేధాన్ని చేయడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఐస్ క్రీములు తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని, ఆ ఐస్ క్రీములు ఎవరైతే వాళ్ళ గ్రామంలోకి వెళ్తాయో వాళ్లకు భారీ జరిమానా కూడా విధిస్తామంటూ కూడా ప్రకటనలు, పోస్టర్లు కూడా గ్రామ చివర్లో కూడా వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఈ ఘటన అయితే ఏపీలో గూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పిల్లలంతా ఏదైతే బండ్ల మీద వెళ్ళి ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటారో ఐస్ క్రీమ్లు తినడం వల్ల కూడా పళ్ళకి సంబంధించినటువంటి అటు జీర్ణకి డైజెషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందు కారణం చేతనే చిన్నపిల్లలు తినేటువంటి ఐస్ క్రీమ్ బండ్లు ఊర్లోకి వెళ్ళినట్లయితే వాళ్లకు 5,000 జరిమానా విధిస్తామంటూ కూడా అక్కడ గ్రామానికి సంబంధించిన వారు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్కి సంబంధించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ పోస్టర్ మనం చూసుకున్నట్లయితే అటు గూడూరు గ్రామంలోని అటు ముఖ్య ప్రకటనని ఒక పోస్టర్ ఊరి చివరన ఏర్పాటు చేశారు. అక్కడ గ్రామస్తులు అక్కడ ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదు, గూడూరుకు వచ్చి ఐస్ క్రీములు అమ్మిన వారికి దాదాపుగా 5,000 జరిమానా విధిస్తామంటూ కూడా ఆ గ్రామానికి సంబంధించిన వారు కూడా ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాము, ఎక్కడైనా కోవిడ్ సమయంలో కూడా చాలా మంది వేరే ఊరు నుంచి వచ్చేవారు మా గ్రామంలోకి ప్రవేశం లేదంటూ కూడా అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేసిన సందర్భాలు చూసాము. అటు మద్యానికి, ధూమపానానికి కావచ్చు బ్యానర్లు చాలా మంది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ వింత ఘటన, మన ఐస్ క్రీమ్లు అనేవి చాలా ఎండాకాలంలో చాలా మంది తింటూ ఉంటారు పిల్లలు కూడా. అటు ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినపడిందంటే ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో అటు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కూడా గ్రామస్తులు ఇంత ముందడుగేయడము, అటు ఐస్ క్రీమ్ బండ్లు ఐస్ క్రీమ్లు తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్న వాళ్ళ పిల్లల పట్ల కూడా ఇంత ఆసక్తి చూపడం పట్ల కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్టర్ అనేది వైరల్గా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఐస్ క్రీమ్లు తినే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏవైతే ఇప్పటి వరకు కూడా ఐస్ క్రీమ్లు తయారు చేసే ఏదైతే వాళ్ళు సరిగా పాటించకపోవడం, దాంట్లో కలిపేటటువంటి కలర్స్కి సంబంధించిన ఐస్ క్రీమ్లు కూడా తినడం వల్ల కూడా అటు చాలా మంది పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పాలవుతున్నారు. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్ అవ్వడం, దానిపైన కూడా ఒక చర్చ నడవడం అనేది చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ లోపలి గ్రామంలోకి వెళ్ళేటువంటి ఐస్ క్రీమ్ బండ్లు, ఐస్ క్రీమ్ ఆటోలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా బ్యాన్ చేశారు. అక్కడ గ్రామస్తులు, చిన్నపిల్లలు ఎవరు కూడా వాటిని కొనుక్కొని తినొద్దంటూ కూడా ఇప్పటికే ఆ ప్రకటనలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఎండాకాలం సీజన్ వచ్చింది కాబట్టి చాలా మంది అంటే ఐస్ క్రీమ్ వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళంతా కూడా చిన్న చిన్న మోటార్ వెహికల్స్ పైన ఐస్ బాక్సులు తీసుకొని వెళ్ళి గ్రామంలో ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి అదొక వృత్తి, వ్యాపారంగా మారుతుంది. కానీ ఇలాంటి ఐస్ క్రీమ్లు తయారు చేసే వాళ్ళు కూడా సరైన పద్ధతిలో తయారు చేయకుండా అటు కెమికల్స్ సంబంధించి అటు ఐస్ క్రీమ్స్ తయారు చేసేటప్పుడు కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది చిన్నపిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళపైన ప్రభావం చూపుతుంది. అయితే ఈ ఐస్ క్రీమ్ బండ్లు అమ్మేటువంటి ఐస్ క్రీమ్ తినడం వల్లనే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లకి, ఏదైతే గూడూరు గ్రామంలో ఉన్నటువంటి ఇప్పటికే చిన్నపిల్లలందరికీ కూడా అటు పళ్ళకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, డైజెషన్కి సంబంధించిన వ్యాధులు కావచ్చు, ఈ కెమికల్స్తో తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్ల వల్ల వస్తున్నాయంటూ కూడా ఆ గ్రామస్తులు అయితే వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా ఇలాంటి పోస్టర్లు అనేవి వైరల్ అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఐస్ క్రీమ్ వ్యాపారస్తులు కావచ్చు, గతంలో మనం చూసాము అటు కోవా బండ్లకు సంబంధించి కూడా ఇష్యూస్ జరిగాయి చాలా. అప్పుడు కోవా బండ్లు కూడా కల్తీ కోవా బండ్లు అమ్ముతున్నారని కొన్ని ఇష్యూస్ జరిగాయి. అది కూడా ఏపీలోనే జరగడం మనం చూడొచ్చు. దాని తర్వాత ఐస్ క్రీమ్కి సంబంధించి కూడా ఇలాంటి ఇష్యూస్ జరగడం అనేది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఐస్ క్రీమ్ సంబంధించి కూడా ఏర్పాటు చేసిన బ్యానర్లు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. కాబట్టి గ్రామస్తులు దీనిపైన ఇలాంటి బ్యానర్లు ఏర్పాటు చేసి వాళ్ళకు మోటివేషన్గా పక్క గ్రామాల్లో కూడా, అంటే ఒక్క గ్రామంలో అటు వ్యాధులు అటు ఏవైతే ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారో ఈ బ్యానర్లు చూసి కూడా పక్క గ్రామస్తులు కూడా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా అక్కడ గ్రామస్తులు అయితే ఇప్పటి వరకు చెప్పకరావడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.